హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి అయితే మార్కెట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నానండి. ఫిష్ మార్కెట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. మా తమ్ముడు అయితే ఫిష్ కావాలక చేపల కూర అయితే ఉండు, ఈరోజు అయితే చాలా రోజులు తినంటే చేపలు అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నామండి. మా తమ్ముడు నేనైతే వెళ్తున్నాము. పిల్లలు అయితే పడుకున్నారు, ఇంకా లేవలేదు. స్టార్ట్ అయ్యామండి, మార్కెట్ అయితే వెళ్తున్నాము. మా ఆయన పిల్లలు అయితే ఇంకా లేవలేదండి, మార్నింగే వెళ్తున్నాము. వచ్చామండి, షాప్కి అయితే వచ్చాము, ఫిష్ షాప్కి అయితే. ఇవన్నీ చేపలేనండి, ఏంటో రకరకాలు, వాటి పేర్లు ఏంటో కూడా నాకు తెలీదు. ఇగో అన్నా నేను కొడుతున్నా చూసుకో. కొత్త తీసుకుంటున్నా, వారం వారం నేను లైవేగా తీసుకునే తీసుకుంటున్నారా లైవ్ నేను అంటున్నా. నేను 540 వేస్తున్నా అన్న, 580. రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇవైతే చాలా రేట్లు ఉన్నాయన్నమాట. కిలో వచ్చేసి 600, 700 అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవైతే పీతలు కూడా ఉన్నాయి, బోన్లెస్ కూడా ఉంది చేప. శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఉప్పు పసుపు అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇంకొచ్చేసి ఉప్పు కారం వేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. మా తమ్ముడికి తెలియదండి చేపలు ఏంటనేది, ఏం తీసుకోవాలని తెలియదు. నాకు కూడా ఏం తెలియదండి. వెళ్ళి నచ్చిందో తీసుకున్నాం. దీని పేరు ఏంటో కూడా నాకు తెలియదు. దాని నాకు తెలిసి బొచ్చు అనుకుంటున్నాను. బొచ్చు అంటారు కదా, అది అనుకుంటున్నాను నేనైతే. చేపల పులుసులో కావాల్సినవి చిన్న చిన్నగా తరిగి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే పొడవు చిరుకున్నాను. ఇంకొచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం కారం, కొంచెం ఉప్పు. ఆల్రెడీ ఉప్పు కారం కూడా వేసుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం అయితే వేసుకుంటున్నానండి, ఇంకా పడుతుంది కదా. ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. పేస్ట్ అయితే చేయలేదు నేను, పొడి అయితే చేసుకున్నాను. కొంచెం శనగ కూడా వచ్చిందండి నాకు, చేపల శనగ కూడా వచ్చింది. ఇదైతే కారం ఉప్పు వేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇంకా శనగ వచ్చి ఫ్రై చేసుకుంటానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు కారం అన్నీ అయితే వేసుకొని పేస్ట్ అయితే చేసుకుంటాను. ఇవైతే ముందుగా అయితే నేను శనగ అయితే వేపేసుకుంటున్నాను. ఊరికి తింటారంట, బాగుంటుంది కదా టేస్ట్ అయితే. కొంచెం ఆయిల్ గట్ట వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు అయితే వేసుకొని వేపుకుంటున్నానండి. ఇలా సిమ్లో పెట్టుకొని అయితే వేపేసుకుంటున్నాను. ఉప్పు కారం ముందు వేసుకుంటే అడుగంటుద్ది అనమాట. కొంచెంసేపు మగ్గాలి. మగ్గుతుందండి ఇలా మగ్గినప్పుడే కొంచెం కారం గట్ట వేసుకుందాం. అప్పుడే కొంచెం ఉప్పు వేస్తున్నాను, ఇందాక ఎంత లేదు కొంచెం వేసాను అనమాట. కొంచెం ఉప్పు, కొంచెం కారం. సరిపడక కారం వేసుకుందామండి. మా తమ్ముడు కూడా చేస్తున్నాడండి, నేను ఒక్కరిదాన్నే కాదు, మా తమ్ముడు కూడా చేస్తారండి. చిన్న చిన్న వంట అయితే చేస్తాడు. వాడు కూడా ఇష్టం అనమాట కుకింగ్ అంటే. ఎప్పుడైనా నాకు హెల్ప్ చేస్తాడనమాట. మగ్గాక ముక్కల కింద కట్ చేసుకుందామండి. కొంచెం మగ్గింది. కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా కొంచెం అన్న కొద్దిగా అయితే వేసుకుంటున్నాను. బాగుంటుందండి, ఉత్తన ఒకటి తినొచ్చు. ఈరోగా ఊరిన పిల్లలు తింటారు కదా, ఈరోజు తర్వాత కర్రీ చేయొచ్చని ముందుకైతే ఇది చేసుకుంటున్నాను అనమాట. తర్వాత ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుందండి, మగ్గుద్ది అనమాట.
ఒక 10 మినిట్స్ అయితే బాగా మగ్గబెట్టామండి. బాగా మగ్గిపోయింది అనమాట. ఇంకా కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే పైకి వచ్చేసింది చూసారా. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి దానికి, లేకపోతే బాగోదు. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. అయితే ఫ్రై చేసుకున్నాను. గుడ్లు ఫ్రై అయితే చేసేసుకున్నాను. అది గుడ్లు కదండి, దాని పేరు జన అంటారు కదా, జన పేరు. అదైతే అయిపోయింది. ఇంకా చేపల కర్రీ అయితే చేసుకుంటున్నాను. కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నాను. కొంచెం పెద్దగా ఉన్న గిన్నె, ఖాళీగా ఉన్న గిన్నె అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా చిన్న చిన్న కట్ చేసుకున్నాను కదా, ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసాను. నేను ఇంకా ఇవేమీ పేస్ట్ అయితే చేసుకోలేదండి, అన్నీ పౌడర్లు అయితే పెట్టుకున్నాను అనమాట. జీలకర్ర పొడి, ధనియాల పొడి. మీకు కావాలితే ధనియాలు జీలకర్ర పేస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అల్లం వెల్లుల్లిపాయతో కలిపి నేనైతే విడివిడిగా పెట్టుకున్నాను. అలాగైనా బాగానే ఉంటుందండి. రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇలా బాగా వేగాలండి. కర్రీకి కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. కొంచెం ఖాళీగా ఉన్న గిన్నె తీసుకుంటే బెటర్ అనమాట, లేకపోతే ఇడిపోతాయి. ఇలా బాగా వేగాలి. ఇంకా కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి, నాకు మళ్ళీ సరిపోదేమని. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఉల్లిపాయలు మగ్గాయి కదని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే వీడియో తీస్తున్నాను. మా తమ్ముడు చేస్తున్నారండి కర్రీ. అంటే ఇద్దరం చేస్తున్నాం, ఎవరు చేస్తున్నామో అని తెలియదని చేస్తున్నాం అనమాట. కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను. నేను కరివేపాకు వేయడం మర్చిపోయానండి. కొంచెం కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే వేస్తాను. కొంచెం కరివేపాకు అయితే వేస్తాను. నేను కొంచెం కారం, కొంచెం ఉప్పు అన్నీ అయితే ఇప్పుడు వేసేసుకుంటున్నానండి. కొంచెం ఉప్పు, కారం, కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుందండి, అంతైనా సరిపోతుంది చేపల కూరలోకి. ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ అయితే ఇప్పుడే వేసేసుకుంటున్నాను అనమాట. చింతపండు పులుపు అయితే వేసేసుకుంటాను. నేను లాస్ట్లో తర్వాత వేస్తానండి. ఫిష్ అయితే నేను తర్వాత వేస్తాను అనమాట, ఎందుకంటే ఇడిపోతాయని భయం, అంతే, ఏం కాదు. నేను చింతపండు పులుపు వేసుకున్నాకైతే నేను చేపలు అయితే వేస్తాను, చేప ముక్కలు. కలిపాక చింతపండు పులుపు అయితే వేసేసుకుంటాను. ఆల్రెడీ చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే వేసుకుంటున్నాను. చింతపండు పులుపు అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడైతే నేను ఫిష్ ముక్కలు అయితే వేసుకుంటానండి. ముందుగానే వేసేసుకుంటాను చింతపండు పులుసు. అది నేనైతే ఇలాగే చేస్తానండి. ఇప్పుడు ఇది వేసేసినాక ఇంకా మీడియంలో పెట్టుకొని దగ్గరగా చేప ముక్క ఉడికేంత వరకు ఒక 20 నిమిషాలు, అరగంట దాకా సిమ్లో పెట్టుకొని అయితే ఉడకబెడతానండి. కూర ఇడిపోవు అనమాట. ఎలాగుండే ముక్కలు అలాగుంటాయండి, ఇడిపోవు. ముందు ముక్కలు వేసేసి తర్వాత అన్నీ చేసుకుంటా మటుకు ఇడిపోతుందని ఆల్రెడీ ఇంతకుముందు ఇడిపోయిందండి. అలాగే కూర నేనైతే ఇలాగే చేసుకుంటున్నాను. ఇంకా బాగా వస్తుందండి. ఇలా చాలాసార్లు చేశాను. మంచిగా ఉడుకుద్ది అనమాట. కరెక్ట్గా పులుపు గట్ట అన్నీ చూసుకొని ముక్కలు అయితే వేసేసుకున్నాను. కరెక్ట్గా ముక్క ములిగేంత వరకు అయితే నేను చింతపండు పులుపు కొంచెం వాటర్ కూడా యాడ్ చేశానండి. మంచిగా ఇది ఒక 20 నిమిషాలు అలా కుక్ అయితే సరిపోతుందండి మనకి. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకుందాము. మంచిగా మగ్గుతుందండి, ఉడికిందండి. ఇంకా కర్రీ అయితే కొంచెం దగ్గర పడుతుంది అనమాట. ఇంకొక 5 మినిట్స్ అయితే ఉంచుకుందాము. కరెక్ట్గా ఉప్పు గట్ట అన్నీ సరిపోయినాయండి మనకి. ఉప్పు, చింతపండు, పులుపు గట్ట అంతా సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది అనమాట. కర్రీ అయితే దగ్గరికి అయిందండి. నేను ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ముక్కలు ఇడిపోతాయి అన్న వాళ్ళకైతే ఇలాగైతే చేసుకోవచ్చండి. కొత్తగా ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా అయితే చాలా బాగుంటుందండి. కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ ఉడుకుతుందా ఉడకదా అన్న డౌట్ కూడా అవసరం లేదు మీకు. కరెక్ట్గా పర్ఫెక్ట్గా అవుతుందండి కర్రీ అనేది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముక్క అయితే అసలు ఎడదండి, కరెక్ట్గా వస్తుంది అనమాట. నేను స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను. ఇంకా కరెక్ట్గా వచ్చిందండి కర్రీ, కరెక్ట్గా అయింది. ఎక్కడ ముక్క కూడా చెదరలేదనమాట, బాగా వచ్చింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ అండి.